హాయ్, దిస్ ఇస్ ఇంద్రజా. వెల్కమ్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. 4 రోజుల వరుస లాభాలకు స్టాక్ మార్కెట్ బ్రేక్ పడింది. సెబీ ప్రవేశపెట్టిన కొత్త క్లోజింగ్ ఆక్షన్ సెషన్ విధానం మార్కెట్లో భారీ ఒడిదుడుకులకు కారణమైందా, లేక ఇది తాత్కాలిక సాంకేతిక ప్రభావమేనా? సోమవారం చివరి 20 నిమిషాల్లో నిఫ్టీ ఏకంగా 200 పాయింట్లు దూసుకువెళ్లగా మంగళవారం అదే షేర్లు వెనక్కి రావడంతో ఇన్వెస్టర్లు అయోమయంలో పడ్డారు. చివరిలో నష్టాలు కొంత తగ్గిన మార్కెట్కు కొత్త విధానం అలవాటు పడే వరకు ఇలాంటి హెచ్చుతగ్గులు కొనసాగుతాయా? ఒకవైపు రూపాయి బలపడటం, మరోవైపు బ్రెంట్ క్రూడ్ ధరలు 5% పైగా పడిపోవడం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వచ్చినప్పటికీ దేశీయ మార్కెట్ ఎందుకు ఒత్తిడికి గురైంది? సెబీ కొత్త విధానం మార్కెట్ పారదర్శకతను పెంచుతుందా, లేక చిన్న మదుపర్లకు కొత్త సవాళ్లు తెస్తుందా? ఇదే అంశంపై మనతో చర్చించే ఇదే అంశంపై మనతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారు నరసింహరావు గారు. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వైకేటీ వ్యూవర్స్. రైట్ సార్, 4 రోజుల వరుస లాభాల తర్వాత మార్కెట్ ఒకసారిగా ఎందుకు పడిపోయింది? అది కొంత లాభాల స్వీకరణ అని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ ట్రెండింగ్ మూవ్స్ అనేటువంటి చాలా తక్కువగా ఉంటాయి. అందులోకి ఏంటంటే ఆర్బీఐ తాలూకా పాలసీ వాళ్ళ క్రూషియల్గా డిసైడ్ అయ్యేటువంటి పారామీటర్ కింద కొంతవరకు చూస్తున్నాము. అంటే మరీ హెవీ క్రూషియాలిటీ అనేటువంటిది కాదు, ఎందుకంటే స్టాటస్ కో మెయింటైన్ చేసేటువంటి అవకాశం అయితే మనకు కనబడుతున్నది. కాబట్టి సో అట్లీస్ట్ న్యూ రెజీమ్ ఏదైతే ఉందో, అంటే కాల్అవుట్ యాక్షన్ ఏదైతే ఉందో, అంటే 3:15 నుంచి 3:30 మధ్యలో ఏదైతే సిఏఎస్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారో, సో అది మార్కెట్ ఇంకాస్త అలవాటు పడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సో ఇవన్నీ కూడా చూసుకుంటే ఆఫ్టర్ 4 days ఆఫ్ గెయిన్స్, ఒక డే ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ కామన్ అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు మనం. రైట్ సార్, చెప్పండి. సెబీ తీసుకొచ్చిన కొత్త క్లోజింగ్ ఆక్షన్ సెషన్ విధానం నిజంగా మార్కెట్ పారదర్శకతను పెంచుతుందంటారా? ఒకటి ఏంటంటే మనం అంతర్జాతీయ మార్కెట్లతో పోటీ పడుతూ ఉన్నాం కాబట్టి, సో ఆల్రెడీ న్యూయార్క్లో కావచ్చు, మిగతా డెవలప్డ్ మార్కెట్స్లో ఇదే టైప్ ఆఫ్ పారామీటర్స్ అనేటువంటివి చూస్తున్నారు. కాబట్టి సో దానికి తగ్గట్టుగానే, దానికి అనుగుణంగానే మన వాళ్ళు కూడా దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. అండ్ గతంలో చాలా వరకు ప్రాప్ ట్రేడింగ్ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో, జైన్ స్ట్రీట్ లాంటివి, ఇవన్నీ కూడా ఏంటంటే మార్కెట్ని మ్యానిపులేట్ చేసాయి. ఇండెక్స్లో ఉన్నటువంటి స్టాక్స్లో కొని తర్వాత ఆప్షన్స్లో వాటిని మ్యానిపులేట్ చేసాయి అనేటువంటివి వాటి పరంగా చూసుకునేటప్పుడు, ఓకే, ఈ టైప్ ఆఫ్ కొత్త పారామీటర్స్ అనేటువంటివి లేదంటే కొత్త డెవలప్మెంట్స్ అనేటువంటివి ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటే కనుక గుత్తాధిపత్యానికి చెక్ పెట్టేటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి సో రెగ్యులేటర్స్ ఎప్పటికప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం, వాటిని మారుస్తూ ఉండడం ఉంటే కనుక ఆబ్వియస్లీ అంటే మరీ ఆఫెన్గా, మరీ ఫ్రీక్వెంట్గా కాకుండా మేబీ వన్స్ ఇన్ ఇయర్ లేదంటే వన్స్ ఇన్ 2 years కైండ్ ఆఫ్ ఇలాంటి చేంజెస్ తీసుకొస్తూ ఉంటే కనుక మార్కెట్స్ ఇంకా డైనమిక్గా, రోబస్ట్గా మారేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. రైట్ సార్, మొన్న చివరి 20 నిమిషాలు నిఫ్టీ 200 పాయింట్లు ఎగరడం, తర్వాత మళ్ళీ పడిపోవడం సహజ మార్కెట్ ధోరణి అనేది. ఒకటి అంటే మీరు క్లోజింగ్ అవుట్ సెషన్ ఏదైతే ఉందో, సో ఆ క్లోజింగ్ అవుట్ సెషన్లో వచ్చేటప్పటికి ఏంటంటే ఈ ప్రైసెస్ మిస్ మ్యాచ్ అనేటువంటిది ఏదైనా ఉందా లేదా అనేటువంటిది ఆల్రెడీ ఎన్ఎస్సి వాళ్ళు కూడా వివరణ ఇవ్వడం జరిగింది. ఆ మొత్తం అంతా కూడా నార్మల్గానే ఉంది. దేర్ ఈస్ నథింగ్ మేజర్ ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి అని ఎన్ఎస్సి వాళ్ళు కూడా క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ బీఎస్సీ వాళ్ళు అయితే కనుక, అంటే బీఎస్సీ సెన్సెక్స్ ఇండెక్స్ ఏదైతే ఉందో, సో అది కాస్త ఇంకా స్టేబుల్గా ఉంది అని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు. సో ప్రాబబ్లీ ఇంకా రాబోయే రోజుల్లో ఈవెన్ ఎన్ఎస్సి తాలూకా ఎక్స్చేంజ్లో ఉన్నటువంటి ట్రేడ్స్, వాల్యూమ్స్, ప్రైజెస్ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, సో రాబోయే రోజుల్లో కూడా వీటిని సర్దుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో అట్లీస్ట్ ఈ వీక్ వరకు అయితే కనుక అన్సర్టనిటీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందులోకి ఏంటంటే నిన్న ఎక్స్పైరీ కావడంతో ఏంటంటే ఆ ఎక్స్పైరీ తాలూకా మూవ్స్ కూడా మనం క్లియర్ కట్గా చూసాము. అండ్ రేపు మళ్ళీ సెన్సెక్స్ తాలూకా ఎక్స్పైరీ ఉంది కాబట్టి రేపు ఎట్లా ఉంటుంది అనేటువంటిది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్ సార్, ఈ విధానం వల్ల చిన్న మదుపర్ల కంటే పెద్ద ఇన్వెస్టర్కి ఎక్కువ ప్రయోజనం కలుగుతుందంటారా? ఆబ్వియస్లీ అంటే బిగ్ మనీ ఉండే వాళ్ళకి హెచ్ఎన్ఐస్కి ఎప్పుడు కూడా వాళ్ళకు ఉండేటువంటి ఎడ్జ్ చాలా ఎక్కువ ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే టెక్నాలజీ ఎడ్జ్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ ఎడ్జ్ కావచ్చు, ఎగ్జిక్యూషన్ ఎడ్జ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే ఆబ్వియస్లీ హెచ్ఎన్ఐస్కి, అల్ట్రా హెచ్ఎన్ఐస్కి అండ్ ఇన్స్టిట్యూషన్స్కి కొంతవరకు లాభం కలిగించేటువంటి అవకాశమే ఉంటుంది. చిన్న ఇన్వెస్టర్లకు వచ్చేటప్పుడైతే కనుక వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రాడే పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో 3-10 లోపు స్క్వేర్ ఆఫ్ చేసుకోవడానికి ట్రై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ బ్రోకింగ్ హౌసెస్ కూడా ఏంటి అంటే ఆల్రెడీ ఈ కొత్త విధానానికి అనుగుణంగా 3 గంటల నుంచి 3:10 మధ్యలోనే వాళ్ళ తాలూకా ఇంట్రాడే పొజిషన్స్కి స్క్వేర్ ఆఫ్ చేసుకోవడం, మార్జిన్స్, నార్మ్స్ అనేటువంటివి చెక్ చేసుకోవడం, ఇవన్నీ కూడా బ్రోకింగ్ హౌసెస్ కూడా చేస్తున్నాయి. కాబట్టి సో దానికి అనుగుణంగా మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు అయితే కనుక
రిటైలర్స్ అంటే స్మాల్ ఎఫ్ఎండో ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కాషియస్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా ఈ కొత్త విధానం ఏదైతే ఉందో సో దాని తాలూకా పూర్తి పనితనం తెలియడానికి మనకి అట్లీస్ట్ ఒక 10-15 డేస్ అయితే పడుతుంది కాబట్టి దాని తర్వాత అప్పుడు రిటైల్ ట్రేడర్స్ వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవడానికి అయితే కనుక అది ఉపయోగపడుతుంది అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. రైట్ సార్. సార్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడర్లపై కొత్త క్లోజింగ్ ఆప్షన్ విధానం ఎలాంటి ప్రభావం చూపుతుంది? సో దాని పరంగా చూసుకున్నప్పుడు అయితే కనుక రెగ్యులర్ ఎఫ్ఎండో ట్రేడర్స్కి అయితే మేజర్ ఇంపాక్ట్ అయితే కనుక ఎక్కడేం కనబడట్లేదు మనకి. ఎందుకంటే ఆల్మోస్ట్ 3.40 వరకు సేమ్ ప్రైజెస్ ఏవైతే ఉంటున్నాయో, ఎందుకంటే ఫ్యూచర్స్ ఆర్ గివింగ్ మచ్ మోర్ బెటర్ ఇండికేషన్ అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. అంటే స్పాట్ ప్రైజెస్తో కంపేర్ చేసుకుంటే ఫ్యూచర్స్ అయితే కనుక బెటర్ ప్రైజింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతున్నది. ఎందుకంటే కంటిన్యూస్ ట్రేడింగ్ అనేటువంటిది ఉంది కాబట్టి 3.40 వరకు. సో దానివల్ల పెద్ద ఇంపాక్ట్ అయితే ఎఫ్ఎండో ట్రేడర్స్కి అయితే ఏం కనబడట్లేదు. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే సెటిల్మెంట్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇన్ ద మనీ ఆప్షన్స్, ఎట్ ద మనీ ఆప్షన్స్ ఏవైతే వాటిని క్లోజ్ చేయకుండా వదిలేస్తారో వాటి తాలూకా ప్రైజెస్లో సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అయితే కనుక మనం చూసేటువంటి అవకాశం ఉంటుంది. దానికి రీజన్ ఏంటి అంటే కనుక నిన్న 3.15 ఉన్నటువంటి స్పాట్ ప్రైజెస్కి 3.30కి ఉన్నటువంటి స్పాట్ ప్రైజెస్కి సో సిగ్నిఫికెంట్ వేరియేషన్ ఏదైతే వచ్చిందో ఆ వేరియేషన్ వల్ల ఏమవుతుంది అంటే కనుక ఎవరైతే పొజిషన్స్ని ఇంట్రాడేలో క్లోజ్ చేయకుండా వదిలేస్తారో వాళ్ళకి సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో దాన్ని రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్ సార్. క్లోజింగ్ ధరలను నిర్ణయించే ప్రక్రియలో సెబీ ఇంకా మార్పులు చేయాల్సిన అవసరం ఇంకా ఉందా? ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ కొత్తగా తీసుకొచ్చినటువంటి మార్పులు ఎంతవరకు సహకరిస్తాయి అనేటువంటిది చూడాలి. మేబీ వాళ్ళు కూడా అంత ఇమీడియట్గా రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే కనీసం దీన్ని పైలట్ మోడ్ కింద 3 to 6 months చూసిన తర్వాత దెన్ దే మైట్ టేక్ అ గుడ్ స్టెప్ ఇన్ టు దట్. అండ్ ఇది మాత్రమే కాకుండా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే కనుక ఎఫ్ఎండో తాలూకా స్ట్రాటజీస్లో, అంటే ఎఫ్ఎండో తాలూకా వాల్యూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కర్బ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక రకాలైనటువంటి మార్పులు వాళ్ళు తీసుకురావడం జరిగింది. అంటే ఎక్స్పైరీ అన్నాడు, మార్జిన్స్ పెంచడం కావచ్చు, క్యాలెండర్ స్ప్రెడ్ తాలూకా బెనిఫిట్స్ తీసేయడం కావచ్చు, అట్ ద సేమ్ టైం ఆప్షన్ రైటర్స్ కావాల్సినటువంటి మార్జిన్ ప్రీమియం పెంచడం కావచ్చు. సో ఇలాగా అనేక రకాలైనటువంటి కొత్త నియమ నిబంధనలు అనేటువంటిది వాళ్ళు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళు అనుకున్నటువంటి మార్పు, అంటే ఎఫ్ఎండో వాల్యూమ్స్ని సిగ్నిఫికెంట్గా తగ్గించాలి అనేటువంటి మార్పు ఏదైతే ఉందో అది వాళ్ళు సాధించినట్టే అని చెప్పేసి అనుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ క్యాష్ మార్కెట్లో ఈ మార్పులు కూడా ఏంటి అంటే కనుక కొన్ని పెద్ద ప్రాప్ ట్రేడింగ్ హౌసెస్ని మార్కెట్ని మ్యానిపులేట్ చేస్తున్నాయేమో అనేటువంటి దృక్పథాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఈ మార్పులు అనేటువంటివి చేయడం జరుగుతున్నది. కాబట్టి సో డెఫినెట్లీ అంటే ఇలాంటి మార్పులు ఇంకా కంటిన్యూస్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ మరి వెరీ ఆఫెన్ ఉంటే కనుక మార్కెట్ ఫంక్షనింగ్కి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి స్టాగర్డ్ మేనర్డ్గా, అంటే ప్రతి 6 నెలలకు ఒకసారో లేకపోతే ప్రతి సంవత్సరానికి ఒకసారి మార్పులు చేర్పులు చేసుకుంటే కనుక మార్కెట్లో ఇటువంటి అబ్నార్మల్ సిచ్యువేషన్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. రైట్ సార్. కొత్త విధానం అమలుతో మార్కెట్ మ్యానిపులేషన్ తగ్గుతుందా లేక కొత్త రకాల వ్యూహాలకు అవకాశం కల్పిస్తుందా? అంటే ఇక్కడ మనం మారుతున్నటువంటి పరిణామాలకు తగ్గట్టుగా ప్రొపరేటరీ ట్రేడింగ్ స్ట్రాటజీస్ కావచ్చు, డిఐ తాలూకా ట్రేడింగ్ స్ట్రాటజీస్ కావచ్చు, ఎఫ్ఐఎస్ తాలూకా ట్రేడింగ్ స్టైల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. కాబట్టి సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మనకు ఆల్రెడీ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు ఇదే టైప్ ఆఫ్ మెథడ్ని ఫాలో అవుతున్నారు. కాబట్టి ఆ ఫాలో అవుతున్న విధానానికి తగ్గట్టుగా మన వాళ్ళు కూడా మార్పు చేయడం జరిగింది. కాబట్టి సో ప్రస్తుతానికి అయితే ఇట్ ఇస్ టూ కామెంట్, ఎందుకంటే ఓన్లీ 2 days అయింది కాబట్టి సో వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్ హౌ థింగ్స్ విల్ ప్యాన్ అవుట్ అనేటువంటిది. రైట్ సార్. మరి రూపాయి బలపడటం, బ్రెంట్ క్రూడ్ ధరలు పడిపోవడం వంటి సానుకూల సంకేతాలు ఉన్న మార్కెట్ ఎందుకు బలహీనపడింది? సో ఇప్పుడు ఆ పాజిటివ్ పారామీటర్స్ ఉండడం వల్లే మీరు ఆల్మోస్ట్ లాస్ట్ 10 daysలో చూసుకుంటే ఆర్ లాస్ట్ 1 weekలో చూసుకుంటే 1000 points ర్యాలీ అనేటువంటిది రావడం చూస్తాం మనం. సో 23,600 నుంచి 24,700 వరకు వచ్చాం. కాబట్టి 1000 points ర్యాలీ అనేటువంటి, అంటే ఈ 4% కైండ్ ఆఫ్ ర్యాలీ ఆన్ నిఫ్టీ ఏదైతే వచ్చిందో సో అది క్లియర్ కట్గా మీకు దీస్ ఆర్ ద పాజిటివ్ పారామీటర్స్ వల్ల వచ్చింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అందులోకి ఏంటంటే క్రూడ్ ఆయిల్ తాలూకా ప్రైజెస్ మీకు ఇప్పుడు బ్రాడ్ రేంజ్లో చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అయితే కనుక నైమెక్స్ తాలూకావి 75 నుంచి 95 మధ్యలో ట్రేడ్ అయ్యేటువంటి బ్రాడ్ రేంజ్ అవకాశం ఉంది అని చెప్పేసి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఎందుకంటే వెస్ట్ ఏషియా తాలూకా
డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో, లేదంటే జియో పొలిటికల్ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఆ జియో పొలిటికల్ టెన్షన్స్ అనేటువంటివన్నీ కూడా సబ్సైడ్ అవుతున్నాయా, మార్కెట్ డిస్కౌంట్ చేసుకుంటున్నది కాబట్టి ఓకే, నో నెగెటివ్ న్యూస్ ఈజ్ ఎ పాజిటివ్ న్యూస్ అనేటువంటి పద్ధతిలో పైకి వెళ్ళడం జరుగుతున్నది. అండ్ రెండోది, మీరు ఈ రూపాయి బలపడడం అనేటువంటిది ఏంటంటే ఆర్బీఐ తీసుకున్నటువంటి ఎఫ్సిఎన్ఆర్బి డిపాజిట్స్ తాలూకా పాజిటివ్ వ్యూ ఏదైతే ఉందో ఆల్రెడీ స్పెషల్గా వాళ్ళు సాటర్డే కూడా చెప్పడం జరిగింది. అండ్ అందులోకి ఏంటంటే ఇవాళ ఆర్బీఐ మానిటరీ పాలసీలో కూడా దాని గురించి ఇంకేమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేటువంటిది, అండ్ సబ్సిక్వెంట్గా వాళ్ళు ఏ టైప్ ఆఫ్ స్టెప్స్ తీసుకుంటారు, ఎస్పెషల్లీ కరెన్సీ వైపు అనేటువంటిది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ ఇది మాత్రమే కాకుండా మన మేజర్ ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే కనుక రాబోయే హాఫ్ ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చేటప్పటికి అయితే కనుక, అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చేటప్పుడు అయితే కనుక వడ్డీ రేట్లు కనీసం ఒక్కసారి అయినా పెంచేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి మన అంచనా. సో అది ఒకసారి పెంచుతారా, లేకపోతే 2 సార్లు పెంచుతారా, లేకపోతే ఏంటంటే వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి పెంచే అవకాశం ఉందా లేదా అనేటువంటిది కూడా ఆ గైడెన్స్ ఏదైతే ఉంటుందో గైడెన్స్ చాలా క్రూషియల్గా మారేటువంటి అవకాశం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. రైట్ సార్, కొత్త విధానానికి మార్కెట్ అలవాటు పడే వరకు ఇలాంటి భారీ హెచ్చుతగ్గులు కొనసాగుతాయా? సో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ 1% కైండ్ ఆఫ్ మూవ్స్ అనేటువంటివి ఇంట్రాడేలో రెగ్యులర్ గా ఉన్నవి, అందులో కొత్తదైతే ఏం లేదు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ప్రైస్ స్పైక్స్ ఏవైతే ఉన్నాయో, సో అవేంటంటే సిఏఎస్ లో వచ్చినటువంటి మార్పుల వల్ల మనం చూస్తున్నాము. అది కేవలం నిఫ్టీలో మాత్రమే చూస్తాం. సెన్సెక్స్ లో మళ్ళీ అటువంటి పరిణామాలు ఏవి లేవు కాబట్టి, సో ఈ రెండింటి మధ్యన డైవర్జెన్స్ ఏదైతే ఉందో, సో ఆ డైవర్జెన్స్ అనేటువంటిది రాబోయే రోజుల్లో అడ్జస్ట్ అయ్యేటువంటి అవకాశం మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి సో అంటే చాలా మంది మార్కెట్ పార్టిసిపెంట్స్ ఏంటి అంటే, ఓకే ఇది కొత్త విధానం వచ్చింది కదా, ఈ కొత్త విధానం ఎలా పనిచేస్తుంది అనేటువంటిది తెలుసుకునే ఉద్దేశంతో కొంతమంది మార్కెట్ పార్టిసిపెంట్స్ ఆ సెషన్లో పార్టిసిపేట్ చేయట్లేదని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. వన్స్ ఓకే కొంత ఐడియా వచ్చిన తర్వాత ఇది ఎట్లా ఫంక్షన్ అవుతుంది అనేటువంటిది తెలుసుకున్న తర్వాత అప్పుడు పాత పార్టిసిపెంట్స్ కూడా వచ్చి కొత్త పార్టిసిపెంట్స్ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉండేటప్పుడు ఏమవుతుంది అంటే కనుక ఇటువంటి వైల్డ్ మూవ్స్ చూసేటువంటి అవకాశం అయితే లేదు. అండ్ నార్మల్గా ఈ 1% మూవ్స్ అనేటువంటిది ఇంట్రాడేలో ఉండేటువంటి మార్కెట్ మొమెంటంలో ఉండి, అండ్ దట్ టు 4 days ఆఫ్ మార్కెట్ ర్యాలీ చూసిన తర్వాత మనం ఈ 1 day కరెక్షన్ గురించి మాట్లాడుతున్నాం. ఆ 1 day కరెక్షన్ ప్లస్ ఈ కొత్త ఇంప్లిమెంటేషన్ వల్ల ఏంటంటే మీకు ఏదో భారీగా మార్పు చెందింది అన్నట్టుగా మీకు కనబడుతుంది. బట్ జనరల్గా యాజ్ అ ఇండస్ట్రీ పార్టిసిపెంట్ కింద చూసేటప్పుడు అయితే ఇట్ ఈస్ అ నార్మల్ ఫినామినా అని చెప్పేసి చెప్పొచ్చు మనం. సార్, దీర్ఘకాలంలో సెబీ కొత్త విధానం భారత్ స్టాక్ మార్కెట్కు మేలు చేస్తుందా, లేక పెట్టుబడిదారుల్లో అనిశ్చితిని పెంచుతుందంటారా? సో జనరల్గా సెబీ ఉన్నదే పెట్టుబడిదారుల తాలూకా వాళ్ళ తాలూకా సంరక్షణ కోసం అని చెప్పేసి చెప్పొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మార్కెట్ ఇంటిగ్రిటీని పెంచాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఎప్పటికప్పుడు ఉంటూ ఉంటుంది. కాబట్టి సో సెబీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కాస్త డెలిబరేట్ చేసి విత్ రేషనల్ అనేటువంటిది వాళ్ళ డెసిషన్స్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దేర్ ఈస్ నథింగ్ మచ్ విచ్ ఈస్ దేర్ అనేటువంటి పద్ధతుల్లోనే మనం ఆలోచిస్తున్నాం. ఎందుకంటే సెబీ తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రీ గ్రోత్ కోసం, ఇండస్ట్రీ నార్మలైజ్ చేయడం కోసం అండ్ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ కోసం తీసుకున్నటువంటి సందర్భాలని మనం చూసాం. కాబట్టి సో దాంట్లో అయితే మనం అనుమానం పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. రైట్ సార్, విదేశీ మార్కెట్ల నుంచి మంచి సంకేతాలు వచ్చినా మనం ఎందుకు భారత మార్కెట్ ఎందుకు వాటిని ఫాలో కాలేకపోతుంది? ఒకటి ఇప్పుడు ఏంటంటే మనం ఈ రూపీ తాలూకా స్ట్రెంత్ వల్ల చూసుకుంటే ఆల్మోస్ట్ ఈ 1000 పాయింట్స్ అనేటువంటిది మన గత 1 week లో ర్యాలీ అనేటువంటిది చూసాం. కాబట్టి డౌన్ ద లైన్ ఏంటి అంటే కనుక మనం ఆల్మోస్ట్ డెవలప్డ్ మార్కెట్ స్థాయికి వెళ్ళిపోయాము అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఇండియా విక్స్ లెవెల్స్ చూస్తే కనుక మీకు ఈ మధ్యలోనే సిగ్నిఫికెంట్ గా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. అంటే డిస్పైట్ నెగిటివ్ న్యూస్ ఫ్లోస్ వస్తున్నా కూడా మనకి ఏంటంటే మార్కెట్లో హెవీ వాలటాలిటీ అనేటువంటిది చూడట్లేదు. ప్రతి ఎఫ్ఐఐ తాలూకా సెల్లింగ్ కి డిఐఎస్ చాలా స్ట్రాంగ్ గా బై చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా ఎఫ్ఐఎస్ మళ్ళీ తిరిగి వస్తున్నారు. కాబట్టి ఆల్మోస్ట్ ఒక లాస్ట్ మంత్ మళ్ళీ వాళ్ళు కొంత మనీ అనేటువంటిది ఇండియాలో చూసాం. సో ఇప్పుడు ఎఫ్ఐఎస్ కూడా తిరిగి రావడం జరుగుతున్నది. కాబట్టి మనం ఇండియన్ మార్కెట్స్ లో ఉన్నటువంటి సిగ్నిఫికెంట్ వాలటైల్ మూవ్స్ అయితే కనుక ఇప్పట్లో ప్రస్తుతానికి అయితే లేవు. అండ్ రాబోయే రోజుల్లో అయితే కనుక మనం అంత అన్సర్టనిటీ అయితే కనుక ప్రిడిక్ట్ చేయట్లేదు. సో ఇప్పుడు మీరు అనుకుంటున్నటువంటి పాయింట్ పరంగా మనం చెప్పాల్సి వస్తే కనుక మార్కెట్స్ గ్లోబల్ స్థాయిలోనే ఉన్నాయి. అండ్ వాళ్ళు పెరుగుతున్నప్పుడల్లా కూడా మనం కూడా పెరగడం జరుగుతున్నది. వాళ్ళు పడుతున్నట్టుగా ఫాస్ట్గా మనం పడట్లేదు. సో ఇన్ఫ్యాక్ట్ కొరియన్ మార్కెట్స్ తీసుకోవచ్చు, మీరు హాంకాంగ్ మార్కెట్స్ తీసుకోవచ్చు. సో మనకి ఇప్పుడు ఉన్నటువంటి డెవలప్డ్ మార్కెట్స్ అయినటువంటి యుఎస్ అండ్ జపాన్ తాలూకా పరిస్థితిని రెండు పోల్చుకుంటే కనుక రెండు ఆల్మోస్ట్
నియర్ ఆల్ టైమ్ హైస్ దగ్గరే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ మనం కూడా చూసుకునేటప్పుడైతే ఇదే పాజిటివ్ మొమెంటం కంటిన్యూ అయితే రాబోయే రోజుల్లో మళ్ళీ ఆల్ టైమ్ హైకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఛాలెంజ్ ఏంటి అంటే నిఫ్టీ లెవెల్స్లో 24,700 24,800 దగ్గర 200 డేస్ మూవింగ్ యావరేజ్ ఉంది కాబట్టి బేర్స్ కొంతవరకు అక్కడ రెసిస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ రెసిస్టెన్స్ వస్తే కనుక కాస్త ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది మనకి. రైట్ సార్, విదేశీ ఇన్వెస్టర్లు ఈ పరిణామాలను ఎలా చూస్తున్నారు? సో వాళ్ళు జనరల్గా ఏంటి అంటే కనుక దే ఆర్ మచ్ మోర్ మెచ్యూర్డ్ ఇన్ ఇండియన్ మార్కెట్. సో ఇండియన్ మార్కెట్స్ తాలూకా పరిణామాలు వాటి తాలూకా ఫంక్షనింగ్ అంతా కూడా వాళ్ళకి తెలిసిందే కాబట్టి సో మార్కెట్ ఫంక్షనాలిటీకి వచ్చేటప్పుడు అయితే కనుక వాళ్ళు ఎక్కడ చేంజెస్ గురించి పెద్దగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. బట్ మనీ ఫ్లోస్ గురించి వచ్చేటప్పుడు అయితే కనుక రూపీ స్ట్రెంత్ అనేటువంటిది చాలా క్రూషియల్గా చూస్తున్నాము. అండ్ రూపీ ఎంతవరకు ఇంకా బలపడేటువంటి అవకాశం ఉంటుంది ఏంటి అనేటువంటిది. అట్ ద సేమ్ టైం వాళ్ళు కొత్తగా మనీ ఇన్ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, గ్లోబల్ అసెట్ అలొకేషన్లో ఇండియా వెయిటేజ్ ఎంత ఇస్తున్నారు అనేటువంటిది కూడా మనం క్రూషియల్గా చూడాల్సినటువంటి అవసరం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ తాలూకా ఇంపాక్ట్ కావచ్చు, లేదంటే యుఎస్లో అంటే ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో సో ఆ నిర్ణయాల పరిమాణం వల్ల ఆబ్వియస్లీ మన తాలూకా మార్కెట్స్లోకి ఇన్ఫ్లోస్ అనేటువంటిది చాలా క్రూషియల్గా చూస్తూ ఉంటాం. రైట్ సార్, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు మార్కెట్ను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారా? ఆల్రెడీ దట్ ఈస్ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్. మనం కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఎస్ఐపి ఫ్లోస్ వల్ల కావచ్చు, డొమెస్టిక్ ఇన్ఫ్లోస్ వల్ల కావచ్చు, నిఫ్టీ 500 ఇండెక్స్లో ఉన్నటువంటి స్టాక్స్లో ఎఫ్ఐఐస్ కన్నా డిఐఎస్ తాలూకా వెయిటేజ్ ఎక్కువ ఉంది. వాళ్ళ తాలూకా ఓనర్షిప్ చాలా క్లియర్ కట్గా ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే లాస్ట్ 2 years తాలూకా ఎఫ్ఐఐస్ సెల్లింగ్ని కంప్లీట్గా అబ్జార్బ్ చేయగలిగారు కాబట్టి సో ఇన్ఫ్యాక్ట్ మన డొమెస్టిక్ మనీతోనే ఇండియన్ మార్కెట్స్ రన్ అవుతున్నాయా అనేటువంటి సిచ్యువేషన్కి ఆ టైప్ ఆఫ్ కమెంటరీకి ఇవ్వడానికి కూడా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. సో ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా సెల్ చేస్తున్నా కూడా మన డిఐఎస్ కౌంటర్ చేయడం వల్ల ఏమైంది అంటే కనుక మార్కెట్స్లో మీకు ఒకప్పుడైతే కనుక 5% మూవ్స్, 10% మూవ్స్ అండ్ హెవీ ఇంట్రాడే వాలటైల్ మూవ్స్ అనేటువంటి ఉండేవి. బట్ ఇప్పుడు ఏంటి అంటే బాగా నెగిటివ్ న్యూస్లో ఉన్నటువంటి డేస్లో కూడా చూస్తే కనుక మాక్సిమం 200 to 300 పాయింట్స్ అంటే 1-2% కైండ్ ఆఫ్ మూవ్స్లోనే మనం ఆగుతున్నాం అంటే కనుక ఆ మెచ్యూర్డ్ లెవెల్స్ అనేటువంటివి మన ఇండియన్ మార్కెట్స్కి వచ్చాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. రైట్ సార్. సార్, సెబీ తీసుకొచ్చిన ఈ మార్పు వల్ల పారదర్శకత నిజంగానే పెరుగుతుందా? సో ఇప్పుడు ఇందులో పారదర్శకత అనేటువంటిది ఏంటంటే ఆల్రెడీ గ్లోబల్ ఇండైసెస్లో కావచ్చు, గ్లోబల్ ఎక్స్చేంజెస్ ఏవైతే ఈ ఫ్రేమ్వర్క్ని పాటిస్తున్నాయో సో దానికి అనుగుణంగానే మన వాళ్ళు కూడా మార్చడం జరిగింది. సో ఆబ్వియస్లీ రాబోయే రోజుల్లో ఇంకాస్త బెటర్ పర్ఫార్మింగ్ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్ కింద ఉండేటువంటి అవకాశం అయితే మనకి కనబడుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సార్, కొత్త పెట్టుబడిదారులు దీన్ని ఎలా తీసుకోవాలి? ఇది ఉపయోగకరమైన వాళ్ళకి? అంటే ఇప్పుడు ఈ చేసినటువంటి చేంజెస్ వల్ల లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి పెద్దగా వేరియేషన్ అయితే ఏమి ఉండదు. సో బై అండ్ హోల్డ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డే మొత్తానికి ఏదో టైంలో కొనుక్కోవచ్చు కాబట్టి కేవలం 3:15 నుంచి 3:30 మధ్యలోనే కొనాలి అనేటువంటిది ఏమి లేదు కాబట్టి సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి అయితే కనుక ఆర్ లాంగ్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొనాలి అన్నా అమ్మాలి అన్నా కూడా దాంట్లో అయితే ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవు. సో ఇక్కడ మేజర్ చేంజెస్ మీకు ఏవైతే వచ్చాయో అవి కేవలం ఇంట్రాడే ట్రేడర్స్కి వచ్చాయని చెప్పేసి అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం బీటీఎస్టీ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో అంటే పోస్ట్ క్లోజింగ్ సెషన్లో ఎవరైతే ట్రేడ్స్ పెడదామని చెప్పేసి అని అనుకుంటారో వాళ్ళకి ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎఫ్ఎండో ట్రేడర్స్కి అయితే కనుక ఆ మార్పులు అయితే పెద్దగా అసలు చేంజెస్ లేవని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సార్, క్లోజింగ్ సమయంలో షేర్ల ధర ఇంతగా మారడం భవిష్యత్తులో కూడా చూడొచ్చా మనం? ఒకటి మీకు ఏంటంటే అన్సర్టనిటీ మీకు ఎందుకు చూపిస్తున్నది అంటే కనుక అంటే ఆ సిగ్నిఫికెంట్ మూవ్స్ అనేటువంటి మీకు ఎందుకు చూపిస్తున్నది అంటే ఓకే ఇది కొత్త మెథడ్ వచ్చింది కాబట్టి కొత్త మెథడ్ ఎలా ఫంక్షన్ చేస్తుంది అనేటువంటిది తెలుసుకునే ఉద్దేశంతో చాలా మంది మార్కెట్ పార్టిసిపెంట్స్ ఇంకా ఈ క్లోజింగ్ ఆప్షన్లో పార్టిసిపేట్ చేయట్లేదు. వన్స్ హెవీ వాల్యూమ్స్ వచ్చిన తర్వాత వన్స్ రెగ్యులర్ పార్టిసిపేషన్ అనేటువంటిది స్టార్ట్ అయితే కనుక ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వైల్డ్ ఫెనామినా అయితే కనుక ఉండేటువంటి అవకాశం లేదు. సో ఇట్ విల్ అడ్జస్ట్. ఆల్రెడీ బిఎస్సిలో ఉన్నటువంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో సో దాంట్లో దే ఆర్ క్లియర్లీ ప్రాపర్లీ దేర్. ఓన్లీ ఎన్ఎస్సిలోని మీరు ఈ ఛాలెంజెస్ చూస్తున్నారు. అండ్ ఎన్ఎస్సిలో కూడా ఏంటంటే మార్కెట్ పార్టిసిపేషన్ పెరిగే కొద్దీ మీరు ఆ టైప్ ఆఫ్ వైల్డ్ మూవ్స్ అనేటువంటి తగ్గుతాయని చెప్పేసి అని చెప్పొచ్చు మనం. రైట్ సార్. సరే, ఈ విధానానికి మార్కెట్ పూర్తిగా అలవాటు పడడానికి ఇంకెంత సమయం పట్టొచ్చు? మేబీ ఒక 1 week పెట్టుకోండి, 1 week to 10 days అనేటువంటిది. సో ఆ తర్వాత నార్మల్ ఫినామినాకి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది.
సార్ ఇప్పుడు కొత్తగా పెట్టే పెట్టుబడిదారులకి మీరు ఇచ్చే సలహాలు ఏమిటి? సో ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఏవైతే ఉన్నాయో, సో మార్కెట్ లో ఎప్పుడైనా సరే వాళ్ళకు ఉన్నటువంటి ఎస్ఐపిస్ ఏవైతే ఉన్నాయో ఎస్ఐపిస్ ని కంటిన్యూ చేయమని చెప్తాం మనం. సో ఎస్ఐపిస్ ని స్టాప్ చేయమని ఇప్పుడు మనం చెప్పాం. అట్ ద సేమ్ టైం అసెట్ అలొకేషన్ ఏదైతే ఉందో అసెట్ అలొకేషన్ ని చాలా క్రూషియల్ గా వాళ్ళు ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రొఫెషనల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ తాలూకా సలహా అనేటువంటి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక రీసెర్చ్ అనలిస్ట్ తాలూకా సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ తాలూకా సలహాలు సూచనలు పాటిస్తే కనుక ఆబ్వియస్లీ దే విల్ బీ ఇన్ అ బెటర్ పొజిషన్ టు డూ దట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రమ్ అ లాంగర్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్రెడీ ఇండియన్ మార్కెట్స్ లో మనకి ఏంటంటే ఈ అట్లీస్ట్ ఈ 24,700 24,800 కనుక ఒకవేళ బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే కనుక ఆబ్వియస్లీ ఇంకొక 500 పాయింట్స్ ర్యాలీ వచ్చేటువంటి అవకాశం అయితే మనం చూస్తున్నాము. బట్ క్రూషియల్ గా ఈ 24,700 ఎందుకంటే 200 డేస్ మూవింగ్ యావరేజ్ ఒకటి అండ్ ఆప్షన్ రైటింగ్ లో 24,800 దగ్గర కాస్త రెసిస్టెన్స్ అనేటువంటిది ఉండే అవకాశం ఉంది కాబట్టి సో వీటి తాలూకా పరిణామాలు బట్టి అండ్ ఆర్బీఐ వాళ్ళు ఏమైనా కొత్తగా సర్ప్రైజెస్ ఏమైనా ఇవ్వకపోతే కనుక ట్రెండ్ అయితే చేంజ్ అయ్యేటువంటి అవకాశం అయితే లేదు. సో ఒకవేళ ట్రెండ్ చేంజ్ కాకపోతే కనుక ఈ పాజిటివ్ మొమెంటం ఏదైతే ఉందో సో 24,300 సపోర్ట్ ని తీసుకుంటూ మనం 25,200 వైపు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. రైట్ నరసింహారావు గారు, బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్, ఇది ఈరోజు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. తిరిగి రేపు కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ YK TV. ఇది తెలుగు వారి కుటుంబం.